హాయ్ అండి. ఈరోజు నా మార్నింగ్ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే చిన్న రంగోలీ వేసుకున్నానండి. నాకు ఇలా ఇంటి ముందు ముగ్గు వేసుకొని కలర్స్ వేసుకుంటే ఇంటికి కళగా ఉంటుందని నా అభిప్రాయం. సో, నాకు రంగులు వేయడం చాలా ఇష్టం. సో, ముందుగా అయితే నేను వంట కోసం ప్రిపేర్ చేసుకున్నానండి. ఈరోజు కాకరకాయ కర్రీ నేను చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే ఇలా నా డైలీ రొటీన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఉదయాన్నే లేవగానే ఊడ్చి ముగ్గు పెట్టుకున్నాక ఇంట్లో పనులన్నీ చేసుకుంటానండి. ఇవి కాకరకాయ అండి. ఇది హెల్త్‌కి చాలా మంచిది. మనం ఏ సీజన్‌లో దొరికే కూరగాయలు గానీ, పండ్లు గానీ ఆ సీజన్‌లో కంపల్సరీ మనం తీసుకుంటే మన హెల్త్‌కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో, సీజన్‌గా వచ్చే ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ మనం కంపల్సరీ తినాలండి. కర్రీ కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన కర్రీ అండి. ఇంకా నేను ఇటు జావ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నానండి. రాగి జావ చేస్తున్నాను. మేము డైలీ రాగి జావ తాగుతాం. అందుకోసం నేను రాగుల పిండి అనేది ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. రాగుల్ని కొనుక్కొచ్చుకొని అవి కడిగి ఆరబోసుకొని ఇలా నేను మిక్సీ పట్టుకుంటాను. సో, మనం జావ కోసం ఇలా పిండి కలుపుకున్నాం. తర్వాత వాటర్ అనేవి మరిగాయి. ఇప్పుడు జావ అనేది కొంచెం మరిగాక మనం పిండి కలుపుకోవాలి. ఇటైతే కర్రీ కూడా అయిపోతుందండి. జావ అనేది చక్కగా మరుగుతుంది. సో, మనం టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే జావ అనేది రెడీ అయిపోయినట్లే. నేను మజ్జిగ కానీ, పెరుగు కానీ ఇలా జావలో వేసుకుంటానండి కొంచెం టేస్ట్ కోసం. కర్రీ కూడా అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ నేను బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్ దోస అండి. బ్రేక్‌ఫాస్ట్ అనేది కంపల్సరీ మనం లేచిన 2 గంటల్లోపే బ్రేక్‌ఫాస్ట్ అనేది చేయాలండి. అది హెల్త్‌కి చాలా మంచిది. ఎప్పుడో లేట్‌గా చేయకూడదు. మనం ఎర్లీగా ఎంత వీలైతే అంత త్వరగా అంటే 7:30, 8 లోపే బ్రేక్‌ఫాస్ట్ అనేది చేస్తే అది హెల్తీ అని నా అభిప్రాయం. సో, వంట చేశాక మన స్టవ్ అంతా ఇలా ఆయిల్ మరకలు అవి ఉంటాయి కదా! సో, ఎప్పటికప్పుడు నేను వంట అయిపోగానే తుడిచేసుకుంటానండి. దీనివల్ల మనకి కిచెన్‌లో నీట్‌గా కనిపిస్తుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను. అలాగే గిన్నెలు కూడా కడిగేసుకున్నానండి. ఇంకా ఇల్లంతా ఒకసారి శుభ్రంగా ఊడ్చేసుకుంటే ఆల్మోస్ట్ పని అనేది మొత్తం అయిపోయినట్లే అండి. ఇలా మనం వెంటనే ఒక పని తర్వాత ఒకటి వెంటనే చేసేసుకుంటే మనకి మార్నింగ్ పనులనేటివి 9:30 వరకు 9:30 వరకు మొత్తం పనులన్నీ ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. ఇల్లు కూడా మనకి శుభ్రంగా ఉంటుంది. మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఏమైనా మిగతా పనులేమైనా ఉంటే కూడా మనం చేసుకోవడానికి మనకి డేలో ఎక్కువ టైం అనేది మిగులుతుంది. ఇంకా బట్టలు కూడా మిషన్‌లో ఏసాను. అవి కూడా అయిపోయాయండి. ఇలా మనం ఉదయాన్నే పనులన్నీ చేసుకుంటే మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇల్లు కూడా మనకి పీస్‌ఫుల్‌గా ఉంటుంది. శుభ్రంగా ఉంటుంది. చూసారు గదండీ! నా డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో. ఈ వీడియో మీకేమైనా యూజ్‌ఫుల్‌గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.